పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ ఘాటుగా ప్రతీకారం తెచ్చుకుంది. పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై విరుచుకుపడింది. ఆపరేషన్ సింధూర్ పేరిట భారత వైమానిక దళం పాక్ లోని 9 ఉగ్ర కేంద్రాలపై మెరుపు దాడులు చేసింది. ఈ విషయాన్ని రక్షణ మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. పాకిస్తాన్ లోని బహవల్పూర్ ప్రాంతంలో ఉన్న జైష్ ఏ మహ్మద్ కీలక కేంద్రం నేలమట్టమైంది. ఇదే శిబిరంలో 2019 పుల్వామా దాడికి శిక్షణ పొందిన ఉగ్రవాదులున్నారు. మసూద్ అజర్ అధీనంలోని ఈ కేంద్రాన్ని భారత్ లక్ష్యంగా చేసుకుని మిసైల్ దాడులు చేసింది. ఈ ఆపరేషన్ లో మొత్తం 4 జైష్ స్థావరాలు ధ్వంసమయ్యాయి. బహవల్పూర్ పై జరిగిన మొదటి దాడిలో 30 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. మసూద్ అజర్ మదర్సాపై 4 మిసైళ్లతో దాడి జరిగింది. పాక్ మాత్రం తన వైపు నష్టాలను బయటపెట్టడం లేదు. పాకిస్తాన్ తో పాటు పిఓకేలోని ఉగ్ర స్థావరాలపై భారత్ క్షిపణి దాడులు చేపట్టింది. మొత్తం 24 మిసైళ్లను ప్రయోగించి 4 ప్రాంతాలను ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో 8 మంది మృతి, 33 మందికి గాయాలయ్యాయని పాక్ ఆర్మీ వెల్లడించింది. భారత దాడుల తర్వాత పాకిస్తాన్ లో ఎమర్జెన్సీ ప్రకటించబడింది. అన్ని విమానాశ్రయాలు, పోర్టులు మూసివేయబడ్డాయి. స్కూళ్లు, కార్యాలయాలకు సెలవులు ప్రకటించబడ్డాయి. ఆసుపత్రుల్లో అత్యవసర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ ఆపరేషన్ కు సింధూర్ అనే పేరు ఎందుకంటే పహల్గామ్ దాడిలో ఉగ్రవాదులు నిదానంగా పురుషులను ఎంచుకొని కాల్చి చంపారు. అనేక మంది మహిళలు తమ భర్తలను కోల్పోయారు. వారి నుదుటి సింధూరం తుడిచివేయబడింది. ఆ బాధకు న్యాయం చేయడమే ఈ ఆపరేషన్ లక్ష్యం. అమెరికాలోని భారత రాయబార కార్యాలయం ప్రకారం పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది పౌరులు మరణించారు. ఇందులో ఒక నేపాలీ పౌరుడు కూడా ఉన్నాడు. ఈ దాడికి పాక్ ఆధారిత ఉగ్రవాదులే కారణమని భారత్ తెలిపింది. దీనిపై అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని పిలుపునిచ్చారు. భారత హోం మంత్రిత్వ శాఖ ప్రకారం టార్గెట్ చేసిన అన్ని స్థావరాలు ఉగ్రవాద శిబిరాలే, పాకిస్తాన్ సైనిక స్థావరాలు కాదు. భారత వైమానిక దళం సమన్వయం పాటించిందని స్పష్టం చేశారు. ఈ మెరుపు దాడితో పాక్ రెచ్చిపోయింది. సరిహద్దు కాల్పులు ప్రారంభించింది. అందులో 3 భారత పౌరులు ప్రాణాలు కోల్పోయారు. భారత జవాన్లకు తగిన జవాబు ఇచ్చారు. ఉగ్రవాదం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, దేశ భద్రత కోసం అవసరమైతే మరిన్ని చర్యలు తీసుకోవడానికి భారత్ సిద్ధంగా ఉందని కేంద్రం స్పష్టం చేసింది. స్వచ్ఛంగా, సహజంగా పోషకాలు నిండిన SRK డైరీ పాలు మరియు పాల పదార్థాలని ఎంచుకుందాం.